పెహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది. అందులో భాగంగానే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద, పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. భారత సైన్యం చేసినటువంటి ఈ మెరుపు దాడుల్లో జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా వంటి ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం అయ్యాయి. అలాగే 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా పాక్ భారత్ మీద కొన్ని ప్రాంతాల్లో కుట్రపూరితమైనటువంటి దాడులు చేసేందుకు ప్రయత్నం చేసింది. అయితే భారత సైన్యం ఆ దాడులను తిప్పికొట్టగలిగింది. భారత సైన్యం పాక్ చేస్తున్నటువంటి దాడులను తిప్పికొట్టడంలో ఆకాశ్ క్షిపణి ఇది అసలు నిజంగా సమర్థవంతంగా పనిచేసింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు ఈ ఆకాశ్ క్షిపణి నిజంగా పాక్ చేసినటువంటి ఎత్తులను ఎలా చిత్తు చేసింది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సత్తా చాటిన ఆకాశ్. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లు, క్షిపణులను భారత సైన్యం తిప్పికొట్టింది. అలాగే ఆపరేషన్ సింధూర్ సైతం భారత విజయవంతంగా నిర్వహించింది. ఆ విజయవంతంగా నిర్వహించడం వెనక ఆకాశ్ అయితే సత్తా చాటింది. పెహల్గాం ఉగ్రదాడి కారణంగా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అలాంటి వేళ పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. అందుకు ప్రతిగా భారత్లోని సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు నిర్వహించింది. ఆ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. భారత్ అమ్ముల పొదులో ఉన్నటువంటి ఆకాశ్ క్షిపణి ద్వారా ఇది సాధ్యమైంది అనేటువంటి వాదన సర్వత్రా వినిపిస్తూ ఉంది. ఈ తరహా క్షిపణిని ఇప్పటి వరకు చూడలేదని శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ సైతం ప్రకటించిందంటే ఆకాశ్ పవర్ ఏంటో, సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక మనం ఒకటి ప్రధానంగా మాట్లాడుకోవాలి. నిజంగా భారత్కి పాకిస్తాన్కి మధ్య ఈ ఉద్రిక్తతల నడుమ పాక్ చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి డ్రోన్ దాడులు, క్షిపణి దాడులు, అలాగే యుద్ధ విమానాలతో ఏ అయితే దాడులు చేసేందుకు ప్రయత్నం చేశారో భారత సైన్యం గగనతల రక్షణ వ్యవస్థ S-400ని యాక్టివేట్ చేయడంతో పాటుగా ఆకాశ్ క్షిపణులను అయితే వాటి మీదకి ప్రయోగించాయి. ఆకాశ్ సత్తా చాటింది. ఎలాంటి సత్తా చాటింది అంటే అసలు మన శత్రు దేశం, మన దాయాది దేశం అయినటువంటి పాకిస్తాన్ సైతం ఇటువంటి క్షిపణిని మేము కని విని ఎరుగలేదు, ఎప్పుడు చూడలేదు అంటూ పాకిస్తానే ప్రకటించింది అంటే నిజంగా భారత అమ్ముల పొదలోని ఈ ఆకాశ్ క్షిపణికి ఉన్నటువంటి సత్తా ఏంటనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఈ తరహా క్షిపణిని ఇప్పటి వరకు చూడలేదంటూ శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ సైతం ప్రకటించిందంటే ఆకాశ్ పవర్ ఏంటో అర్థమవుతుంది. ఈ ఆకాశ్ క్షిపణి హైదరాబాద్ లోనే భారత డైనమిక్స్ లిమిటెడ్ సంస్థలో తయారైంది. ఈ ఆకాశ్ క్షిపణి తయారీకి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ ప్రహ్లాద రామారావు గారు వ్యవహరించారు. ఈ ఆకాశ్ క్షిపణికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలను ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే మే 9, 10 తేదీల్లో అది అర్ధరాత్రి వేళల్లో భారత మిలిటరీ అలాగే పౌరులు నివసించేటువంటి ప్రాంతాలే లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ క్షిపణులతో దాడులు చేసింది. ఆ దాడులను ఆకాశ్ క్షిపణులు అయితే తిప్పికొట్టాయి. భారత్ పై పాక్ ప్రయోగించినటువంటి డ్రోన్లు, క్షిపణులతో పాటుగా మైక్రో UAVలను సైతం ఈ క్షిపణి అడ్డుకుంది. వాతావరణం, భూభాగంతో పాటుగా రాడార్ నుంచి కూడా డేటాను సంగ్రహించి అప్పటికప్పుడు స్వయంగా నిర్ణయం తీసుకొని ఈ దాడులను ఈ క్షిపణులు తిప్పికొట్టాయి. దీంతో క్షిపణుల పనితీరు చూసి పాకిస్తాన్ సైతం ఒకంత ఆశ్చర్యాన్ని ప్రకటించడం ఇక్కడ గమనార్హం. నిజంగా భారత భూభాగం నుంచి అసలు మనం పాక్ చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని రాడారికి అందకుండా చాకచక్యంగా అసలు మనం వారి దాడులను తిప్పికొట్టడంలో ఈ ఆకాశ్ క్షిపణి అయితే నిజంగా ఒక ప్రాధాన్యతను అయితే సంతరించుకుంది. ఎందుకంటే అదే ఒక మెయిన్ రోల్ అయితే పోషించింది. ఆకాశ్ అనేది ఆత్మనిర్భర భారత్ను ప్రదర్శించే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఇక చైనా నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకున్నటువంటి HQ-9 అలాగే HQ-16 క్షిపణులు భారత్కు చెందినటువంటి ఆకాశ్ క్షిపణులు ధ్వంసం చేశాయి. నిజంగా భారత్ ఆత్మనిర్భర భారత్ లో భాగంగా తయారు చేసినటువంటి ఈ ఆకాశ్ క్షిపణి ఏదైతే ఉందో అది పాకిస్తాన్ ప్రయోగించినటువంటి, చైనా తయారు చేసినటువంటి HQ-9 అలాగే HQ-16
గగనతల రక్షణ వ్యవస్థ ఏ అయితే ఉన్నాయో వాటిని నాశనం చేయడంలో ఈ ఆకాశ్ ప్రధానమైనటువంటి భూమికను పోషించింది. ఆకాశ్ క్షిపణి వ్యవస్థ పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రక్షణ వ్యవస్థ. ఈ క్రమంలో శత్రు దేశాల ఎయిర్ క్రాఫ్ట్లు, డ్రోన్లు, క్షిపణులను పసిగట్టడంలో ఆకాశే సాటి అన్నట్లుగా ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. రాడార్ సిస్టమ్స్, సెన్సార్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీ తదితర అంశాలు ఈ క్షిపణులతో అనుసంధానించబడతాయి. దీంతో రియల్ టైం మల్టీ సెన్సార్ డేటా ప్రాసెసింగ్తో పాటుగా దాడి తీవ్రతను ఇవి అంచనా వేయగలవు. ఏ దశ నుంచి దాడులు సంభవించినా వాటిని ఒకేసారి ఛేదించగలగడం ఈ ఆకాశ్ క్షిపణుల యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఈ క్షిపణులకు ఉన్నటువంటి మరికొన్ని ప్రత్యేకతలు మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే, ఈ ఆకాశ్ క్షిపణి రేంజ్ వచ్చేసి 25 నుంచి 30 కిలోమీటర్లు. ఆకాశ్ MKL ఇది 25 నుంచి 30 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్ళగలదు. అలాగే ఆకాశ్ MK2 ఇది 70 కిలోమీటర్స్ వరకు ఆ రేంజ్ని ఇది వెళ్ళగలదు, కవర్ చేయగలదు. కవరేజ్ చూసుకున్నట్లయితే 30 మీటర్ల నుంచి 20 కిలోమీటర్ల వరకు ఇది కవర్ చేయగలదు. స్పీడ్ విషయానికి వస్తే సూపర్ సోనిక్ 2.5 నుంచి 3.5 మ్యాచ్ వరకు ఇది స్పీడ్ అధిగమించగలదు. వార్ హెడ్ విషయానికి వస్తే సుమారు 60 కిలోల బరువు కలిగినటువంటి వార్ హెడ్ దీని ప్రత్యేకత. గైడెన్స్ సిస్టమ్ చూసుకున్నట్లయితే దశల వారీగా కమాండ్ గైడెన్స్ని ఇది పాటిస్తూ ఉంటుంది. రాడార్ విషయానికి వస్తే రాజేంద్ర రాడార్ అంటే లక్ష్య సాధన, అలాగే లక్ష్య సాధన కోసం దీంట్లో రాజేంద్ర రాడార్ అనేటువంటి రాడార్ వ్యవస్థ ఉంది. లాంచ్ ప్యాడ్ల ఫామ్ చూసుకున్నట్లయితే మొబైల్ లాంచర్లను ట్రక్ లేదా వాహనాల నుంచి దీన్ని లాంచ్ చేయొచ్చు. టార్గెట్ చూసుకున్నట్లయితే డ్రోన్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, క్రూయిజ్ క్షిపణులను ఇది చాకచక్యంగా టార్గెట్ చేయగలదు. వేరియంట్లు చూసుకున్నట్లయితే ఆకాశ్లో MK1, ఆకాశ్ MK2తో పాటుగా అప్డేటెడ్ వర్షన్ అయినటువంటి ఆకాశ్ NG కూడా ఇప్పుడు ఈ ఆకాశ్లో డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే భారత్ పాకిస్తాన్ ఎయిర్ బేస్లను కూల్చడంలో, అలాగే పాకిస్తాన్ భారత భూభాగం మీదకి కుట్రపూరితంగా చేసినటువంటి దాడులు అయితే ఉన్నాయో ఆ దాడులను తిప్పికొట్టడంలో భారత అమ్ముల పొదలో ఉన్నటువంటి ఈ ఆకాశ్ క్షిపణి నిజంగా సత్తా చాటింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఇప్పటి వరకు ఈ ఆకాశ్ క్షిపణిని మేము చూడలేదు అంటూ అసలు పాకిస్తానీ ప్రభుత్వమే ప్రకటించిందంటే నిజంగా ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ తయారు చేసినటువంటి ఈ ఆకాశ్ క్షిపణి గురించి మాట్లాడుకుంటున్నాయి అంటే ఇది కేవలం దీని సత్తా అని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.